Mike, please. समोसे परी समोसे रामा समोसे राव सर समोसा बहु समोसा पता इसको वेट करना है समोसा हरिया రోజంతా కష్టపడితే కూడా 100 రూపాయలు కూడా రావట్లేదు. ఈ 100 రూపాయలతో 100 రూపాయలుగా రాలేదు. ఈ 100 రూపాయలతో ఇల్లు గడవడం అంటే చాలా కష్టం. నా జీవితం గడపాలన్నా చాలా కష్టం. ఇంకేదైనా పని చేసుకుని కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి. మా సార్ గారు ఒకరు గ్యారేజ్లో పనికి పిలిచారు. నన్ను బస్సులు కడగడానికి రెడ్డప్ సార్ గారు పిలిచారు నన్ను. ఆ సార్ని అడిగి ఆ పనికన్నా వెళ్తే 1,000 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు. నేను ఆ సార్ని ఎందుకు కలుగుతాను. సార్ రెడ్డప్ సార్ నమస్తే సార్. సార్ మీరు ఏదో పని ఉందని చెప్పారు సార్ గ్యారేజ్లో. బస్సు పని ఉందని చెప్పారు. నేను నైట్ టైం మాత్రమే వస్తాను సార్. పొద్దులు కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ నైట్ టైం మాత్రం వస్తాను సార్. కుదురుతుంది సార్. నైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేనంతా నైట్ టైం కష్టపడినా కూడా 1000 రూపాయలే వస్తుంది. ఈ 1000 రూపాయలు కూడా ఇల్లు కడవడం చాలా కష్టం. ఎలా నా దరిద్రత ఎలా పోతుంది? డబ్బులు చాటలేదు. పరిస్థితులు ఎంతో హీనంగా ఉంటున్నాయి. ఈ పనులు కూడా దొరకట్లేదు నాకు. ఆఖరికి అడుక్కునే పరిస్థితి వస్తుంది. నా పని చేయాలి అడుగుతున్నా. కాలేజీ చదువుకోవచ్చు. ఒక యవనస్తుడు చదువు నిమిత్తం చదవకుండా తన యొక్క యవన జీవితాన్ని ఎలాగో పాడు చేసుకున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. నా బర్త్డే పార్టీ చేస్తున్నాం సివిల్ సారా. నేను సివిల్ సార్ చెప్తా లేదా మనం వెళ్దాం. ముందు పార్టీ ఇస్తారా? పదామ్మా. ఇంట్లో డబ్బు ఇవ్వడం లేదు. స్నేహితులు మోసం చేసినారు. అందరికీ అప్పులు తీయించి మోసపోయాను. మందు తాగాలనిపిస్తుంది. ఇంటికి పోతే ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇయ్యరు, ఇంట్లో విలువేస్తారు. మందు కావాలి, మందు దాహం అనిపిస్తుంది కానీ డబ్బులు లేవు.
ఇంకా అడుక్కోవాలి. అందరూ మీ మధ్యకి బెగ్గర్స్ అడుగుకునేటువంటి వారు వస్తూ ఉంటారు. వారి దగ్గరికి ఒకరొకరు అందరూ ఒకేసారి కాదు, ఒకేసారి ఒకరు బెగ్గర్స్ వస్తూ ఉంటారు. మీరు వారికి టేబుల్స్ ఇస్తారా? ఇటుకలు బట్టీలు ఉన్నాయి, వార్డు మెంబర్లు అయిపోయినారు, అంగడి ఉంది, 2-3 అంగీలు ఉన్నాయి. కష్టం రా బాబు. బాబు గంజలు పెట్టి జాబ్ కూడా చేస్తుంటాయి. మన ఇంటికాడ పోతే ఇల్లు బాగా కట్టిండు. 2 రూపాయలు ఏమవుతుందా? కాదంటే బొబ్బులు క్యామ్ కూడా రావు. ఒక్కొక్కరు గురించి చెప్పారు. ఆయన డానియల్ బాబాని బీపీ చేస్తా అంటాడు. బీపీ చెక్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్, ఇద్దరు గవర్నమెంట్ జాబ్. రూపాయి ఎక్స్ట్రా వస్తున్నాయి. రూపాయి బాబు ఏంద్రా బాబు. ఆమె ఎవరు తెలుసా? ఆమెకి ఎవరు లేదు. అవునా? ఏ 100 రూపాయలు వేసిందాయమ్మా? 100 రూపాయలు వేసింది. ఆమె దేవుని నమ్ముకునిందా? అవునా? మొన్న చర్చ్ కాల్ వెళ్ళినప్పుడు చర్చ్ కాల్ వస్తానిందాయమ్మా. ఆమె చూసావా? ఆమె దినత్వం చూసావా? అయినా మనకి 100 రూపాయలు వేసింది. వీళ్ళేందయ్యా డబ్బులు సంపాదించి రూపాయి 2 రూపాయలు వేస్తున్నారు. సరే రా చూద్దాం. అడిగో అడిగో 10 నీది 10 నాది. 100 నాకు 100 నాకు మందు సరిపోదు. 50 నీది 50 నాది. సరే సరేనా? రూపాయలు 100 రూపాయలు నీదే, 10 రూపాయలు 10 రూపాయలు నాకు వద్దు, నాకు 5 రూపాయలు. సరే తీసుకో. ఇంకా డైరెక్ట్ ఇది అయిపోతే యాడికి ఎంత డబ్బులు వచ్చిందో చూసుకో ఫస్ట్ నువ్వు. నీకు సరిపోతుందా? సరిపోదు, ఇంకా కావాలి.
నాకు సరిపోయి 50 రూపాయలు వచ్చింది మొత్తము. నీకే మేము ముందు సమోసాలు అమ్ముతాను నువ్వు. అదే వేరు కదా, నేను కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటాను, నాకు సరిపోదు అది. దాంట్లో ఏం రావట్లేదు బాబు. ఇట్లయితే ఎక్కడ మన దరిద్రత పోయేది. నువ్వు ధైర్యం చూపిస్తారులే. మన దరిద్రత ఎలా పోయేది? ఇట్లా అడుకుంటుంటే 50 రూపాయలు రావట్లేదు, 100 రూపాయలు రావట్లేదు ఒక రోజుకి. అవును, ఎలా పరిస్థితి? వాళ్ళని ఎవరు ఈ దరిద్ర నుంచి కాపాడేవారు? మన ఎవరిని ఈ దరిద్రత నుంచి విడిపించేవారు ఎవరున్నారు? ఎలాగా? మనకు దారి ఏంటి? ఎవరు మనం వినిపించేవాడు? ఎవరు వినిపిస్తారో యానం పొదపదాం అట్లా కనిపిస్తారు ఎవరైనా? ఇంక వినిపించాల్సిన దేవుడు తప్ప ఎవరు వినిపించారు? ఎలా ముందుకు సరిపోలేదు, ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? దొంగతనమా? వద్దు చెప్పురా. మళ్ళా పోలీసు ఏడన్నా దొరికితే అడుక్కుంటే 10 రూపాయలు వస్తాయి. పోలీసులు పడుకుంటే ఇంకా జైలు పంపిస్తారు. జైలు పోతే అక్కడ తిండి పెడతారు. వద్దు వద్దు, ఆ తిండి మనం తింటే మరి ఇంకేం పని చేద్దాం? ఏది ఇదే అడుక్కున్నాడమే. బతికింతేనా? బతికంటే ఇంకా చేయాలి, ఏదో ఒకటి చేస్తామంటే ఏదో దేవుడు కలిగిస్తే ఏదన్నా కిడ్నాపులు గట్ట చేద్దామా? కిడ్నాపలా? ఇద్దయ్యా కిడ్నాప్ పిల్లలు అంటా ఉంటారు. హత్యలు గట్ట హత్యలు వద్దు నాయనా. పొడిచేస్తే మనం కొడతారు పోలీసు వాళ్ళు. ధర్మం చేయలేదా? నా దగ్గర ధర్మం చేయడానికి ఏమి లేవు, కానీ మీకు నాకు కలిగినదే నేను ఇవ్వాలనుకుంటున్నాను. నాకు కలిగిన నా దేవుడిని నేను ఇవ్వాలనుకుంటున్నాను. దాంతో ఏమవుతుంది సార్? మాకు లక్షలు ఏమైనా వస్తాయి సార్? లక్షలు కాదండి, మీకు పరలోకం వస్తుంది. పరలోకమా? దేవుడిని నమ్ముకోండి, పరలోకం వస్తుంది. నేను చెప్పే దేవుడు చాలా ధనవంతుడైన వాడండి. ఆయన తన దరిద్రంలోనూ తన ధనవంతుడు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడు. చెప్పిన దేవుడికి మీరు మా నిమిత్తమా? అవునండి, మీ నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడు. మీరు దానికి ప్రార్థన చేసుకుంటే మీకు ఇక్కడ కాదండి, మీకు పరలోకం వస్తుంది. అక్కడ మీకు ధనం వస్తుంది. మేము పెంచకాలం అంటే ధనవంతులు కాదు, మాకు అక్కడ ఎట్లొస్తుంది? ధనం అక్కడే కావాలండి, పరలోకంలోనే ధనం కావాలి. మనకి లోకం గురించి కాదు, దాని గురించే నేను చెప్పిన ప్రభు అయిన యేసుని ప్రభు మీరు ప్రార్థన చేసుకుంటా ఉండాలి. అవునా? అవునండి, యేసు ప్రభువా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నమ్ముకుంటే మా జీవితాలు మారుతాయా? అయిపోతాయండి, ఇక్కడే కాదు పరలోకంలో వస్తుంది, ఈ లోకంలో కూడా మీకు కావాల్సింది వస్తుంది. ఓకే అయ్యా, చాలా థ్యాంక్ యూ. విన్నావా? యేసు ప్రభు అంట అనుకుంటున్నా మన దరిద్రత ఎలా పోతుంది మనం ఎలాగా ఈ లోకంలో ముందుకు వెళ్ళగలమని చెప్పి. అవును, ఓకే. ఆవిడ చూసి 100 రూపాయలు వేసింది. ఎవరు? చర్చి కాడ ఒక ఆమె కూడా దేవుడు నమ్ముకునింది, అందుకని ఆమెకి దేవుడు. అవును, ఆయన పేదరాలు కాబట్టి మళ్ళీ 100 రూపాయలు వేయించింది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అయింది. అలాంటి బతుకు మనం కూడా బతకాలంటే ఖచ్చితంగా మనం దేవుడు నమ్ముకోవాలి. దేవుడు మాట్లాడు. మనం ఒకసారి ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన చేసుకొని దేవుడిని అడుగుదామా? మా దరిద్రం నుంచి పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ మాకు ప్రార్థన చేయడం రాదు విని తండ్రి, ఎవరో వచ్చి మీ పేరు చెప్పి మీరు మా దరిద్రతను నుండి విడిపిస్తారని చెప్పేసి మమ్మల్ని ధనవంతులుగా చేస్తారని, మా అవసరతలు తీరుస్తారని తండ్రి ప్రభా, మా యొక్క తండ్రి ఈ యొక్క జీవన పరిస్థితిని మారుస్తారని తండ్రి మాకు చెప్పారు. మాకైతే తెలియదని మీరు మారుస్తారని మేము నమ్ముకుంటున్నాం. మా ప్రార్థన మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాం. మా జీవితంలో మార్చండి, ఈ దరిద్రత నుంచి మమ్మల్ని విడిపించండి, మా కుటుంబాలను విడిపించండి. నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం. తండ్రి, ఒక ఆయన వచ్చి మమ్మల్ని ప్రభా ఇచ్చగాలమైన మమ్మల్ని ధనవంతులుగా చేస్తానని ఆయన యేసు ప్రభా మీ గురించి చెప్పి వెళ్ళాడు. తండ్రి, మీపై నమ్మకం పెడుతున్నాం ప్రభా. తండ్రి, ఈ పిచ్చగా స్థితి నుంచి విడిపించింది ప్రభా.
మాకు పరలోకంలో నాయన మంచి నాయన ధనవంతులుగా చేస్తారని మీ వాక్యం విన్నాం. ప్రభావ మీ కృప చూపించండి నాయన, ఈయన స్థితి నుంచి విడిపించమని యేసునామమున నడుతున్నాను తండ్రి. ఆమేన్. నిత్యముల తర్వాత ఈ జీవితంలో లాంటి కార్యములు చేస్తున్నారు మనం తెలుసుకున్నాం. దినేష్ విజయ్ నువ్వా పాయింట్ సెట్ అయినా ఏం నువ్వు ఇంతకుముందు చిరిపి అయినావు కదా. అదే నేను ఇలా అవడానికి కారణం, నేను పెళ్లి చేస్తున్నాను. నీకు తెలుసా? తెలీదు. మనం అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని ప్రార్థన చేశారు. మనకి అవును, దేవుడు మీ దరిద్రం నుంచి విడిపిస్తాడని చెప్పారు కదా. అవునవును, మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాం. అవును. ఆ తర్వాత దేవుడు నన్ను విడిపించాడు తెలుసా, ఆ దరిద్రం నుంచి విడిపించాడు. నాకు ఒక గొప్ప ఉద్యోగం నాకు ఇచ్చాడు. ఆర్మీలో పనిచేయడానికి నాకు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. ఆర్మీలో జాబ్ చేస్తున్నావా? అవును. ఒకప్పుడు 1000 రూపాయలు సంపాదించడానికి ఎంతో కష్టపడేవారు. ఇప్పుడు దేవుడు నాకు 50,000 జీతం ఇచ్చాడు. దేవుడు మనల్ని మా గవర్నమెంట్లో ఎంతో పరిస్థితి నుంచి, ఎలాంటి పరిస్థితి నుంచి ఎంతో ఉన్నతమైన స్థితి నన్ను తీసుకెళ్ళాడు. నువ్వెలా ఉన్నారా? నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు ఫ్యామిలీతో చర్చికి వెళ్తున్నాను. ఆదివారము మధ్యలో మీటింగ్స్కి వెళ్తున్నాను. ఒక ముందు దేవుడు మళ్ళా నేను దేవుడి స్పెండింగ్కి వెళ్ళిపోయినాక ఆ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో దేవుడు నన్ను కాపాడినాడు. అది ప్రియులారా, ఇది మా జీవితంలో జరిగినటువంటి నిజమైన సంఘటనలు. మా యొక్క జీవితాన్ని మీ ముందు ఉంచాము. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. మమ్మల్ని ఎలాగున్న పరిస్థితి నుంచి గొప్పగా దీవించి మమ్మల్ని ఈ స్టేజ్ లో ఉంచాడు. మీరు కూడా మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని నమ్ముకోనండి, దేవుని నమ్మకంగా ఉండండి. దేవుడే సహాయం చేస్తాడు. దానికి ఉదాహరణ మా జీవితంలో. ఒకనొక సమయంలో దేవుడికి వస్తున్నాను కానీ స్నేహితులతో వెళ్ళి మళ్ళా వాళ్ళతో మధ్యాహ్నం బానిసతో వెళ్ళి బైక్ లో ఫాస్ట్ వెళ్తూ నేను వేరే అతను మా ఇంటి పక్కన వెళ్తూ ఒక పిల్లవాడిని గుద్దేసినాము. ఆ పిల్లోడు చనిపోయినాడు. కానీ నేను ఒక 15 డేస్ దాకా నేను బైక్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయినాను. ఒక చిన్న కాలు ఉంది, ఆ కాలులో పడిపోయినాను. దాని పక్కనే కంకరాలు కట్టాలు వేసి ఉండింది. ఆ ప్లేస్ లో పడింటే నేను చనిపోయింటాను. కానీ ఆ ప్లేస్ లో పడిన ప్రజలకు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కోమాలకి వెళ్ళిన వాళ్ళే. ఆ ప్లేస్ లో బతికి నేను తిరిగి వచ్చినానంటే దేవుని యొక్క కృప. నా కోసం, నా కుటుంబం కోసం నేను
అంతవరకు ఉండాలని ప్రార్థన చేయండి.